చెప్పండి. క్రిస్మస్ అనేది ప్రవచన సంబంధమైనది. రెండవది, క్రిస్మస్ అనేది పరలోక సంబంధమైనది. క్రిస్మస్ పవిత్రమైనది. క్రిస్మస్ ప్రాయశ్చిత్తార్థమైనది. ఈ 4 విషయాలు క్రిస్మస్లో ఉన్నాయన్నమాట. యేసుప్రభు పుడతాడు అని ముందు నుంచే ప్రవచనాలు చెప్పబడతా ఉన్నాయి. ప్రవచనాలు నెరవేరినాయి. అర్థమవుతుందా? ఎవరి కోసం ఎవరు ప్రవచించారు అని అంటే ప్రభువే ప్రవచించాడు. అంటే తండ్రి అయిన దేవుడు మానవుల కొరకై రక్షకుణ్ణి ఇస్తాను అని ముందే ప్రవచనం చెప్పాడు. అర్థమవుతుందా? ప్రవచనం చెప్పాడు. చూడండి, ఆ ప్రవచనాల్లో కొన్ని ప్రవచనాలు మీకు చూపిస్తా. మొట్టమొదటి ప్రవచనము ఆదికాండం 3వ అధ్యాయంలోనే ఉన్నది. 15వ వచనం చదివితే ఆదికాండం 3వ అధ్యాయంలో ప్రవచనం అంటే ఏంటో తెలుసునా? ముందు అది తెలుసుకోండి. జరగబోయే వాటిని ముందుగా చెప్పటాన్నే ప్రవచనం అంటారు. ప్రవచనం ప్రభువు నుంచి వస్తుందన్నమాట. అమ్మాయిలు కూర్చోవాలా, ఇంకా శ్రద్ధ లేదు. బైబిల్ అంటుకోబాకండి, ఇటు తిరగండి అమ్మా. ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు బైబిల్ కాళ్ళ మీద పెట్టుకోండి, కింద పెట్టుకోకుండా. నానా అక్కడ పెట్టుకో. చూడండి. ఓకే, ప్రవచనం అంటే ముందుగా జరగబోయే వాటిని ఇప్పుడే ప్రవచిస్తారు. ప్రవచనాలు 2000 సంవత్సరాలు, 6000 సంవత్సరాలు, 700, 500 సంవత్సరాలకు ముందే దేవుడు ప్రవచించాడు. క్రిస్మస్ ప్రవచనాత్మకమైనది. అంటే ప్రభువే మానవులకు ప్రకటించాడు, ఇది చేస్తా, ఇలా జరుగుద్ది అని చెప్పాడు. ఆ ప్రవచనంలో మొదటి ప్రవచనం ఏమిటో చూడండి. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలుగ చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. అది అన్న దగ్గర నంబర్ 1 కింద ఏం రాస్తుందో చూడండి. ఆయన అనుంది. ఆయన అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. నిన్ను అని నేను ఎవరితో అంటున్నాడంటే సర్పంతో అంటున్నాడు, సాతానుతో అంటున్నాడు. సాతానుకు సాధనమే సర్పము. సర్పంలో సాతానుడు దూరి ఆది తల్లిదండ్రులైన ఆదాము అవ్వలను దేవుని నుంచి తప్పించేశాడు. దేవుని ఆజ్ఞ అతిక్రమించేటట్లు, పాపం చేసేటట్లు, భయం వచ్చేటట్లు, మరణం వచ్చేటట్లు, శాపం, కరువు వచ్చేటట్లు ఈ లోకంలోనికి దేవుడు సృష్టించిన మంచి లోకమును నాశనం చేశాడు దుష్టుడైన సాతానుడు. కనుక సాతానుడు చేసిన నష్టాన్ని, మరణాన్ని, భయాన్ని, పాపాన్ని, శాపాన్ని మానవ లోకం నుంచి తొలగించడానికి వీడిని నీ దగ్గర కూర్చోబెట్టుకొని ఈ కొడుకుని అల్లరి చేస్తున్నాడు. నా దగ్గరికి బొరశాలి పోనంటున్నావేంట్రా, గొబ్బగులుద్ది లే, పోనంటున్నావేంది? ఇటు తన్నట్లేదు అయితే ఇంట్లో వాడిని. ఓకే, చూడండి ఇటు ఏం చెప్తున్నానరా నేను. వాడేంద్ర మేళమాన్ చేశాడు, మొత్తం రోషగాడిలాగా ఉన్నాడు కదా వాడు. ఓకే, చిన్నగేడురా, పెద్దగేడవాక. సరే, ఈరోజు పిల్లలు చాలామంది ఉన్నారు. భలే సంతోషంగా ఉందిరా మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు. మీరందరు లైన్లో చక్కగా నీట్గా కూర్చుంటే చాలా హ్యాపీగా ఉంది నాకు మిమ్మల్ని చూడటం. నేటి బాలలే రేపటి పౌరులని, నేటి సండే స్కూల్ పిల్లలే రేపు సంఘస్థులు. కాబట్టి వీళ్ళందరూ దేవుని సన్నిధిలో ఉండటం తల్లిదండ్రుల భాగ్యం. అట్లా అలంకరించి వాళ్ళని చక్కగా దేవుని సన్నిధిలో క్రమంగా కూర్చోబెట్టారే. తల్లిదండ్రులందరికీ నేను శుభాలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. కాబట్టి పిల్లలు దేవుని సన్నిధిలో ఉండడం గొప్ప భాగ్యం. దేవుడు వారిని రక్షిస్తాడు, దీవిస్తాడు. ఓకేనా? మంచిది. ప్రవచనాలు ముందే ప్రభువు చెబుతాడని చెప్పాను కదా. ముందు జరగబోయే ఈ దేవుడు ముందుగా ప్రకటిస్తాడు. సాతానుడు లోకాన్ని పాడు చేశాడు. సాతాను మాట విని మనుషులు దేవునికి దూరమైనారు, జీవానికి దూరమయ్యారు, పరిశుద్ధతకు దూరమయ్యారు, మహిమకు దూరమయ్యారు, దేవుని సన్నిధికి దూరమయ్యారు, దేవుని సహవాసానికి దూరమయ్యారు. తద్వారా ఏమొచ్చింది? పాపం వచ్చింది, శాపం వచ్చింది, మరణం వచ్చింది, కరువు వచ్చింది, ప్రసవ వేదన వచ్చింది. అర్థమైందా? ఇవన్నీ లోకంలోకి వచ్చినాయి. వీటన్నిటికీ కారణం దుష్టుడైన సాతానుడు. ఆ సాతానునికి అవకాశం ఇచ్చిన మనుషులు. కనుక మానవుల కోసం చేసిన ఈ సృష్టి అంతా పాడైపోయింది.
మరి దీన్ని మళ్ళీ ఎవడు బాగు చేయాలి? దేవుడే బాగు చేయాలి, అంతే కదా. సృష్టించినోడు ఆయనే, పాడైపోతే ఆయనే బాగు చేయాలి. మీరు ఇల్లు కట్టుకున్నారు, ఇల్లు పాడైపోయింది, ఎవరు బాగు చేయాలి? మీరే బాగు చేసుకోవాలి కదా. పిల్లల్ని కన్నారు, వాళ్ళు పాడైపోయారు, వాళ్ళని మరలా బాగు చేసుకోవాల్సింది మీరే కదా, కన్నవారే. అట్లాగే ఈ లోకాన్ని దేవుడు సృష్టించాడు, ఈ లోకం చెడిపోయింది, ఈ లోకాన్ని బాగు చేసే పని మరలా దేవుడే పెట్టుకున్నాడు. అందుకు తన ఒక్కగానొక్క కుమారుడైన యేసుని ఈ లోకానికి పంపించాడు. మనమందరం ఆయన సృష్టించిన బిడ్డలము. మనందరికంటే మొదట దేవుడు యేసయ్యను సృష్టించాడు. అర్థమవుతుందా? ఆయనను సృష్టిలో ప్రథమమైన దానిగా దేవుడు కలుగ చేశాడు. ఆయన మన విమోచన కొరకు, మన రక్షణ కొరకు, మనల్ని తిరిగి బాగు చేయటం కొరకు తండ్రి చేత ఈ లోకానికి పంపిస్తానని వాగ్దానం చేయబడ్డాడు. అది మొదటి ప్రవచనం. ఆ తర్వాత ఇంకా ప్రవచనాలు చూసుకుంటూ వెళ్తే చాలా ప్రవచనాలు ఉన్నాయి. ఇక ఎక్కువ ప్రవచనాలు చెప్పింది ఎవరు అని అంటే యెషయా భక్తుడు చెప్పినాడు. ఆ యేసు ప్రభు ఎలా వస్తాడు, ఎప్పుడు వస్తాడు అన్న విషయం, ఎవరికి జన్మిస్తాడు అన్న విషయాలు కూడా ముందే చెప్పాడు. ఈ లోకాన్ని బాగు చేయటానికి, మానవులకు వచ్చిన మరణాన్ని, పాపాన్ని, శాపాన్ని, భయాన్ని, నరకమును తప్పించటానికి ఆ వచ్చిన రక్షకుడు ఎలా వస్తాడు, ఎవరికి పుడతాడు అంటూ యెషయా గ్రంథం 7వ అధ్యాయం గనక మీరు చూస్తే అక్కడ మరొక ప్రాముఖ్యమైన ప్రవచనం మనకు కనపడుతుంది. ఆ ప్రాముఖ్యమైన ప్రవచనము యెషయా గ్రంథము 7వ అధ్యాయంలో ఇక్కడ రాసి ఉంది. యెషయా గ్రంథం 7వ అధ్యాయము చూడండి, 5వ వచనం, 6వ వచనం చదువుదాం మనము. అది కాదు 14వ వచనం చూడండి. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టును అని మరి ప్రవచనం చెప్పాడు. దేవుడు ఏమన్నాడు? కన్యక గర్భవతి అవుతుంది అన్నాడు. కన్యక ఎట్ట గర్భవతి అవుతుంది? పురుషుని సహాయం లేకుండా ఒక స్త్రీ ఎలాగ గర్భవతి అవుతుంది? అది అసాధ్యం. కానీ దేవుడు చెప్పాడు, ఇది అసాధ్యమైనా నేను సాధ్యం చేస్తా, కన్యక గర్భవతి అవుతుంది అన్నాడు. అది ఒక ప్రవచనం. ఆ తర్వాత ఆ రక్షకుడు ఎక్కడ పుడతాడు అన్నదానికి కూడా ఆయన ప్రవచనం చెప్పాడు. అది ఎక్కడ అని అంటే యూదయ దేశపు బెత్లెహేములో పుడతాడు అని చెప్పాడు. అర్థమవుతుందా? పుట్టేవాడు ఎలా ఉంటాడు? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును అన్నాడు. చూడండి, ఆయన ఎలాంటి వాడవుతాడు, ఏం చేస్తాడో కూడా చెప్పాడు. ఆ తర్వాత మీరు అక్కడే ప్రవచనం కనుక చూస్తే మత్తయి సువార్తలో ఆయన ఎలాంటి వాడో చెప్పాడు కదా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడుతుంది అని చెప్పాడు. ఆయన వచ్చి ఏం చేస్తాడు అన్న విషయాన్ని దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం కనుక మీరు చూస్తే, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనం చూడండి. అక్కడ ఆయన ఏం చేస్తాడు ఈ లోకానికి వచ్చి అన్న విషయాన్ని చెప్పటం మనం అక్కడ చూస్తాము. తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయుటకును, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను అని చెప్పాడు. కాబట్టి యేసు ప్రభు వస్తే ఈ లోకానికి ఏం చేస్తాడట? మానవులు చేసే తిరుగుబాటును మాన్పేస్తాడు. ఆ తిరుగుబాటు వలన వచ్చిన పాపమును నివారణ చేస్తాడు, కలిగిన దోషానికి ప్రాయశ్చిత్తం చేస్తాడు, నీతిని బయలుపరుస్తాడు, ప్రవచనాన్ని నెరవేరుస్తాడు, ముద్రిస్తాడు, పరిశుద్ధ స్థలాన్ని అభిషేకిస్తాడు అని చెప్పబడింది.
మరొక ప్రవచనం కూడా మీకు చూపిస్తాను. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో గనక మీరు చూస్తే, ఈయన ఎక్కడ పుడతాడు? బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. కాబట్టి ప్రసవమగు స్త్రీ పిల్లలను కను వరకు ఆయన వారిని అప్పగించును. అప్పుడు ఆయన సహోదరుల్లో శేషించిన వారును ఇశ్రాయేలుతో కూడా తిరిగి వత్తురు. చూడండి ప్రియ దేవుని పిల్లరా, ఆయన నిలిచి యెహోవా బలము పొంది తన దేవుడైన యెహోవా మహాత్మ్యమును బట్టి తన మందను మేపును. కాగా వారు నిలుతురు, ఆయన భూమి అంతముల వరకు ప్రబలమగును. ప్రియ దేవుని పిల్లరా, ఇంకా ఏమన్నాడు? ఆయన సమాధానమునకు కారకుడగును. అష్షూరు మన దేశములో చొరబడి మన నగరులలో ప్రవేశింపగా వారిని ఎదిరించుటకు మేము 7 గొర్రెల కాపరులను 8 ప్రధానులను నియమిస్తాము. చూడండి ప్రియ దేవుని పిల్లరా, దేవుని వాగ్దానం ఎంత ఖచ్చితమైందని అంటే, ఈ వాగ్దానాలు చేయబడిన 700 సంవత్సరాల తరువాత అక్షరాల అట్లాగే నెరవేరినాయి. బెత్లెహేములోనే ఎఫ్రాతాలోనే దేవుడు పుట్టాడు. దావీదు పట్టణంలోనే పుట్టాడు. కన్నికకే పుట్టాడు. ఆ తర్వాత ఆయన పుట్టడం వలన ఏం జరుగుద్ది? తిరుగుబాటు మాన్పబడుతుంది, పాపం ప్రాయశ్చిత్తం అవుతుంది, నీతి స్థాపించబడుతుందని చెప్పాడు. అట్లాగే ప్రభు వచ్చిన తర్వాత అవన్నీ జరిగినాయి. ఇక పాత నిబంధనకు చివరి ప్రవచనం ఒకటి మీకు చూపిస్తాను. మలాకీ గ్రంథం చూడండి. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చదివితే, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలుగు చేయును, కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేస్తారు. ఇక ముందుకొస్తే లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఈ యోహాను తండ్రి అయిన జకర్య ప్రవచనం చెప్పాడు. ఇది యేసు ప్రభు పుట్టడానికి 6 నెలల ముందు చెప్పిన ప్రవచనం. చూడండి, 6000 సంవత్సరాల క్రితం ప్రవచనం చెప్పారు. 600, 700, 500 సంవత్సరాల క్రితం కూడా ప్రవచనం చెప్పారు. ఇప్పుడు 6 నెలల క్రితం కూడా ప్రవచనం చెప్పారు. అన్ని ప్రవచనాలు యేసులో నెరవేరినాయి. కాబట్టి క్రిస్మస్ అంటే అదేదో అనుకోని సంఘటన కాదు. దేవుడు ఆది నుంచి తన ప్రవక్తల నోట పలికించిన మాటకు నెరవేర్పే క్రిస్మస్. ఈ లోకానికి దేవుడిచ్చిన వాగ్దానమే క్రిస్మస్. క్రిస్మస్లో క్రీస్తుని దేవుడు వాగ్దానం చేశాడు. ఇప్పుడు ఆ ప్రవచనం చదువుదాము. లూకాసు వార్త 1వ అధ్యాయము 68 నుంచి. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగచేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుంచి తన పరిశుద్ధుల ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును, తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకొనుటకును, మనము శత్రువు చేతి నుండి విడిపించబడి మన జీవితకాలం అంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగ చేసెను. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తవనబడుదు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములు క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానం ఆయన అనుగ్రహించున్నట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములకును సమాధాన మార్గంలోనికి నడిపించున్నట్లును చీకటిలోను మరణఛాయలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించెను. నేను ఇందాక మీకు చూపించిన ఆ ప్రవచనాలన్నీ కలిపి ఈ ప్రవచనంలో చెప్పేశాడు జకర్య. ఎక్కడైతే ఆది కాండంలో చెప్పింది, సంఖ్యాకాండంలో చెప్పింది, యెషయా గ్రంథంలో చెప్పింది, దానియేలు గ్రంథంలో చెప్పింది, మలాకీ గ్రంథంలో చెప్పింది, ఈ అన్ని ప్రవచనాలను క్రోడీకరిస్తూ ఈ ప్రవచనంలో జకర్యా చెప్పేశాడు, 6 నెలలకు ముందు ఇక 6 నెలల్లో ఆ రక్షకుడు రాబోతున్నాడు అని చెప్పాడు. నా ప్రియ దేవుని పిల్లరా, జగతికి పునాది వేయబడక ముందే క్రీస్తు మన కొరకు అనుగ్రహించబడ్డాడు. కాబట్టి దేవుడు నిన్న మొన్నటోడు కాదు. ఏదో క్రిస్మస్ 2024 సంవత్సరాల క్రితం జరిగిన విషయం కాదు.
దేవుడు సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త. ఆయన మనలను రక్షించుటకి ఈ లోకానికి వచ్చాడు. ఎప్పుడైతే సృష్టిని చేశాడో, మానవుడు ఎప్పుడైతే సాతాను మాట విని దేవునికి దూరమైపోయి పాపము చేసి మరణాన్ని, ప్రసవ వేదనను, భయమును, కష్టమును, కరువును తెచ్చుకున్నాడో, పాడైపోయిన ఈ సృష్టిని మరలా తిరిగి బాగు చేయటానికి ఆ సృష్టికర్తే తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపిస్తానన్నాడు. పంపించాడు. పంపించినప్పుడు చెప్పిందే లూకాసు వార్త 2వ అధ్యాయం. ఎవరికి చెప్పాడు? గొర్రెలకు చెప్పాడు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ఇప్పుడు దాకా భయపడ్డారు, ఇంకా భయపడతారా? ఇక భయపడబాకండి. భయాన్ని తీసేయటానికే, నిర్భయులుగా చేయటానికే యేసయ్య వచ్చాడు. గొర్రెల కాపరులు దేనికి భయపడుతున్నారు? గొర్రెల కాపరులు శత్రువులకు భయపడుతున్నారు, మరణానికి భయపడుతున్నారు, క్రూర మృగాలకు భయపడుతున్నారు, చీకటికి భయపడుతున్నారు. అర్థమైందా? దురాత్మలకు భయపడుతున్నారు. అందుకని ఈ భయాలన్నీ తీసేయటానికి ప్రభు వచ్చాడు. అర్థమవుతుందా? గొర్రెల కాపరులకు ఆ వర్తమానం ఎందుకు చెప్పాడో తెలిసినా, ఆయన కూడా కాపరి గనక, మనము గొర్రెల లాంటి వారం గనక, మన మీద ఉన్న ప్రేమతో మనలను పోషించి సంరక్షించటానికి నిత్యమైన కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి, నేనే వస్తున్నా, మిమ్మల్ని కాపాడుతా, మీరు గొర్రెలను ఎలా కాపాడుతున్నారో నేను మిమ్మల్ని అలా కాపాడుతాను అన్నాడు. కాపరికి గొర్రెలకు ఉన్న అవినాభావ సంబంధం చాలా గొప్పది. మన మధ్యనే దివ్య ఉంది. ఆ మధ్య గొర్రెలన్నీ జబ్బు పడి చచ్చిపోతుంటే నాకు ఫోన్ చేసింది ఒక రాత్రి. ఏమిటమ్మా అన్నాను. గొర్రెలు బలహీనమై చచ్చిపోతున్నాయన్నా, అన్నం తింటలేదన్నా, కాళ్ళు చేతులు ఇట్లా కొట్టుకుంటున్నాయి, అవి ఏడుస్తున్నాయి, వాటి ఎదురు కూర్చొని నేను కూడా ఏడుస్తున్నా అనింది. నేను ఈ నెలంతా కూడా చాలా చోట్ల వాక్యం చోత ఈ దివ్య ఎగ్జాంపుల్ చెప్పాను. తర్వాత మన క్రిస్టఫర్ వల్ల బంధువు కూడా ఒక ఆయన ఉన్నాడు, అప్పారావు, ముప్పాలలో. తనకు కూడా గొర్రెలు చచ్చిపోతుంటే అతను కూడా ఫోన్ చేశాడు. దివ్య ఏమంటుంది తెలుసా? అన్నం తిన బుద్ధి కావట్లేదు అయ్యగారు, చచ్చిపోవాలనిపిస్తుంది, నేను చచ్చిపోయినా బాగుండి అనిపిస్తుంది, పాపం గొర్రెలు చచ్చిపోతుంటే నాకు చాలా బాధగా ఉంది అయ్యగారు అనింది. నేనన్నాను, ఏమిటి దివ్య, గొర్రెలు చచ్చిపోతే మరలా కంటది కదా గొర్రెల్ని, వేరే గొర్రెలు పుడతాయి కదా, నువ్వు చచ్చిపోవటం ఏంటమ్మాయి, నీకు 2 పిల్లలు ఉంటే చక్కగా అట్టెందుకు అనిపిస్తుంది? మరి బిందు వాడు మనోడు రోహిత్, 2 చక్కని పిల్లలు ఉన్నారు కదా, ఏంటి ఆ మాట అంటావు? గొర్రెలు ఏడుస్తుంటే సరే, అవి చచ్చిపోయి అన్నం తినకపోతుంది అనుకో, నాకు తినబుద్ధి కావట్లేదు, నిద్ర పట్టట్లేదు, అవి చచ్చిపోతే నాకు కూడా చచ్చిపోవాలనిపిస్తుంది, దేవుడు నన్నైనా చంపి వాటిని బతికించకూడదు అంటుంది. మరి నీ పిల్లలు ఉన్నారు, ఏంటా మట్ట మాట్లాడతావు అన్నాను నేను. అంత బాధ అవుతుంది అయ్యగారు, అంత బాధ అవుతుంది అయ్యగారు అనేది. అప్పుడు కానీ నాకు కాపరి మనసు అర్థం కాలేదు. గొర్రెలను కాపరులు ఇంత ప్రేమిస్తారా? బిందు, రోహిత్ ఎంతో, దివ్యాకు గొర్రెలు కూడా అట్లాగే అనిపించినాయా? వాటిని చూసి తట్టుకోలేకపోవటం, అవి ఏడిస్తే ఏడవటం, అవి చచ్చిపోతుంటే నేను చచ్చిపోతే బాగుండి అనిపించటం, ఏంటి కాపరి మనసు ఇట్లా ఉంటుందా అనిపించింది నాకు. ఆ అప్పారావు కూడా అట్లాగే అన్నాడు, ఆ గొర్రెలు చచ్చిపోయే బదులు నేను చచ్చిపోతే బాగుండి అనిపిస్తుంది, వాటిని చూడలేకపోతున్నాను అని. నిజమే, గొర్రెలను కాపరులు సొంత పిల్లల మాదిరి ప్రేమిస్తారు. ఇక మిగతా జంతువులకి వాటికి అట్లాంటి అనుబంధం ఉండదు. వీటికి పేర్లు పెట్టి పిలుస్తారు, అవి పసిపిల్లల్లాగా ఎత్తుకుంటారు, మోస్తారు, రొమ్ము కాంచుకుంటారు. ఏంటో ఉన్న జంతువులన్నింటిలోకెల్లా గొర్రెల కాపర్లకు భలే అనుబంధం ఉంటుంది. మరలా గేదెలను కాస్తాం, ఎడ్లను కాస్తాం, కానీ ఎందుకో గొర్రెలతో ఉన్నంత అనుబంధం కాపరికి మరి దేనితో ఉండదు. మనం కూడా గొర్రె లాంటి వారం, దేవుడు కాపరి లాంటి వాడు. అందుకే చాలాసార్లు నేను మీ కాపరిని అన్నాడు, నేను మీకు కాపరిగా ఉంటా. గొర్రెలకు శత్రువులు ఎవరు? తోడేళ్ళు, క్రూర మృగాలు, ఎలుగుబంటులు, చిరతపులులు, నక్కలు, కుక్కలు గొర్రెలను చీల్చేస్తుంటాయి. అట్లాగే మానవులను కూడా చీల్చే పరిస్థితులు ఈ లోకంలో ఉన్నాయి. మానవులకు శత్రువు సాతానుడు, మానవులకు శత్రువు దురలవాట్లు, మానవులకు శత్రువు ఈ లోకాశలు.
కనుక ఈ లోకాశలు, శరీరాశలు, ఈ దురలవాట్లు గొర్రెలను చీల్చినట్లుగా మనుషుల్ని చీల్చేస్తున్నాయి. ఈ లోకం పాపం అనే అంధకారంలో ఉంది. ఈ అంధకారం నుంచి, ఆ శత్రువుల నుంచి గొర్రెలను మీరెలా కాపాడుతున్నారో నేను మిమ్మల్ని అలా కాపాడుతా అని దేవుడు గొర్రెలకు వర్తమానాన్ని పంపించాడు. భయపడబాకండి. ఇప్పుడు దాకా భయపడుతున్నారు, ఇన్ని సంవత్సరాలు భయపడ్డారు. మీకు భయం లేకుండా చేయటానికి వచ్చా, మిమ్మల్ని శత్రువు నుంచి విడిపించడానికి వచ్చా, మిమ్మల్ని ద్వేషించే వారి నుంచి మిమ్మల్ని విడిపించడానికి వచ్చా, మిమ్మల్ని రక్షించడానికి వచ్చా అంటూ వార్త చెప్పాడు. నా ప్రియ దేవుని పిల్లలు, ఈ వార్త ఎవరికి అని అంటే సర్వలోకానికి, సకల మానవులకు. కానీ చాలామంది ఏమనుకుంటున్నారంటే క్రిస్మస్ అంటే ఎస్సీలకే అని. ఇంకొంతమంది అభిప్రాయం ఏంటంటే కొంచెం పెద్దదైపోయిందనమాట. ఎందుకని అంటే బ్రాహ్మణులు, రెడ్లు, కమ్మోళ్ళు, వాళ్ళు వీళ్ళు అందరూ కూడా యేసుప్రభువుని నమ్ముకుంటున్నారు. యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళకే క్రిస్మస్, మనకు కాదనుకుంటున్నారు కొందరు. ఈ రెండు దురభిప్రాయాలే. కేవలం ఎస్సీలకే కాదు క్రిస్మస్, లేకపోతే క్రీస్తు లేదు, ఏ కులంలో నుంచైనా క్రీస్తును నమ్ముకున్న వారికే కాదు క్రిస్మస్. క్రిస్మస్ ఆనందం అందరికీ ఇవ్వబడింది, ఎవరైనా అనుభవించవచ్చు. ఈ రక్షకుని కాపుదలలోనికి ఎవరొచ్చినా సరే వారి జీవితాల్లో ఉన్న మరణాన్ని, పాపాన్ని, శాపాన్ని, దుఃఖాన్ని, శత్రువును విడిపిస్తాడు. అసమాధానం, దుర్నీతి తొలగిస్తాడు. మరణం, అంధకారం తొలగిస్తాడు. అందరికీ రక్షకుడు, అందరి సృష్టికర్త అయిన. రండి 100వ కీర్తన గనక మీరు చూస్తే, ఈ రక్షణ సకల మానవులకి, ఈ శుభవార్త అందరికీ, ఈ రక్షకుడు అందరికీ, ఈ కాపరి అందరికీ, మానవులందరికీ. ఎందుకనంటే మానవులందరూ దేవుని పిల్లలు కాబట్టి కుల మత భేదం లేదు. ఈ పండుగ కొందరే చేసుకుంటున్నారు, అందరూ చేసుకోవట్లేదు. నూతన సంవత్సరం అయితే అందరూ చేసుకుంటారు కదా. జనవరి 1వ తారీఖు వచ్చిందనుకో, అందరూ చేసుకుంటారు క్రిస్మస్, అందరూ చేసుకుంటారు న్యూ ఇయర్. మరి క్రిస్మస్ కొందరే చేసుకుంటున్నారు. ఎందుకని? కొత్త సంవత్సరం అందరికీ వచ్చినట్టు క్రిస్మస్ అందరికీ కాదా? కొత్త సంవత్సరం అందరికీ అనుకుంటున్నారు. కానీ జీవితాన్ని నూతనపరిచి, పరిస్థితులను నూతనపరిచే దేవుడు అందరివాడు. ఆయన అందరినీ కలుగజేసిన వాడు, అందరినీ రక్షించేవాడు, అందరినీ కాపాడేవాడు. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 3వ వచనం గనక 1వ వచనం నుంచి చదివితేనే అది పూర్తిగా మనకు అర్థమవుతుంది. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపే గొర్రెలము. కాబట్టి సమస్త దేశముల వారు, ఏ భాష, ఏ రంగు, ఏ జాతి, ఏ సంస్కృతి ఏమున్నా సరే మానవులందరినీ దేవుడే కలుగజేశాడు. మనందరికీ దేవుడు కాపరి, మేపరి. 95వ కీర్తన 6వ వచనం చదవచ్చు మీరు, అక్కడ కూడా ఈ మాట ఉంటుంది. 95వ కీర్తన 6వ వచనం, ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కాబట్టి సమస్త మానవులు ఈ పండుగ చేసుకోవాలి. మాకు సంబంధం లేదు, మాకు అవసరం లేదు, మాది కాదు అని అనుకోకూడదు. దేవుడు మనకు కలుగజేసిన రక్షణ ఇది, మనల్ని పాలించేవాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం గనక మీరు చూస్తే 11వ వచనంలో ఆ కాపరి యొక్క కాపుదల ఎలా ఉంటుందో చెబుతున్నాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనం, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. అర్థమైందా? ఇక్కడ ల్యాంబ్ గొర్రె పిల్ల, అట్లాగే గొర్రెలు, ఆ తర్వాత ముసలివి, బాలింతలు, ఒక మందలో అన్నీ ఉంటాయి కదా. గొర్రెల మందలో పసిపిల్లలు ఉంటాయి, అప్పుడే పుట్టినవి ఉంటాయి, పసిపిల్లలు ఉంటాయి, ఆ తర్వాత వయసుకు వచ్చినవి ఉంటాయి, గర్భిణీలు ఉంటాయి, బానింతలు ఉంటాయి, ముసలి ఉంటాయి. కాపరి కొన్నిటినైనా అన్నిటినీ ప్రేమిస్తాడా? కొన్నిటినే మేపుతాడా? అన్నిటినీ మేపుతాడా? కొన్నిటిని నడుపుతాడా? అన్నిటినీ నడుపుతాడా? సాయిదేవ్ వల్ల ఆయన గొర్రెలు కాస్తుంటే నేను శ్యామ్ గారు ఏరు దాటిపోయాము. అక్కడికి వెళ్ళి చూస్తే చిన్న పిల్లలు ఉన్నాయి, బుడ్డ పిల్లలు ఇంతెంతాయి, ఆటిని చూస్తున్నారు, పెద్దాటిని చూస్తున్నారు, ముసలాటిని చూస్తున్నారు, అన్నిటినీ కలిపి నడుపుకుంటూ పోతున్నారు. ఎక్కడ గడ్డి ఉంటే అక్కడికి తీసుకెళ్తున్నారు. దేవుడు కూడా ఎవరిని నిర్లక్ష్యం చేయడు. నేను పిల్లలు కూడా శ్రద్ధగా వాక్యం వినాలని ఎందుకు చెబుతానని అంటే, వారిని ప్రేమించే దేవుడు ఎట్లాంటి వాడో వాళ్ళకి చిన్న వయసులోనే అర్థం కావాలి.
క్రూర మృగాలు పిల్లల్ని జీలుస్తాయి, పెద్దల్ని జీలుస్తాయి, ముసలోటిని జీలుస్తాయి కదా. ఏవి దొరికినా జీలుస్తాయి గొర్రెల్ని. అట్లాగే పిల్లలు, యవనులు, పెద్దలు, బాలింతలు, వృద్ధులు అందరినీ దేవుడు కాపాడుతాడు. ఎవరిని వదిలిపెట్టడు, మందను కాపాడుతాడనమాట దేవుడు. నర గొర్రెల మంద కాపరోయమ్మా, గొర్రెల ప్రాణంబు క్రీస్తు తానమ్మా. లాలి 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 లాలమ్మ లాలి లాలి అని పాడరే బాలయేసునకు లాలి. ఆయన బుడ్డ పిల్లోడని లాలి పాటలు పాడారనమాట. భక్తులు అలా రాశారు. కానీ ఆయన పసిబాలుడు కాదు, బాలుడిగా ఉదయించాడు. బాల అర్థం చేసుకోవటానికి యవనుడయ్యాడు, యవనస్తుల శోధనలు అర్థం చేసుకున్నాడు. పెద్దవాడయ్యాడు, పెద్దవాళ్ళ బాధలు అర్థం చేసుకున్నాడు. ఇంట్లో అమ్మ, నాన్న, విధవరాలు అందరి బాధలు అర్థం చేసుకున్నాడు. ఈ లోకానికి వచ్చి మనతో ఉంటూ మన బాధలను అర్థం చేసుకొని, మన శోధనలను అర్థం చేసుకొని మనకు సహాయం చేయటానికి మన రక్తమాంసాల్లో ఆయన పాలివాడయ్యాడు. ఆయన సృష్టికి ముందే ఉన్నాడు. మనల్ని అందరినీ పుట్టించినాడు, మనల్ని అందరినీ పోషించేవాడు, మనల్ని రక్షించడానికి వచ్చాడు. ఆయన అర్థమైందా? ఆయన ఎప్పుడున్నాడో మీకు చూపిస్తా. నిన్న మొన్న పుట్టాడు బుద్ధుడు. క్రీస్తు పూర్వం 500 కాలం నాడే ఉన్నాడు. కాబట్టి బుద్ధుడు యేసు ప్రభు కంటే ముందటోడు కదా అంటున్నారు. నిన్న మొన్న వచ్చాడు మీ దేవుడు కాదు. చూడండి ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడో చెప్తా. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. చదువు వచ్చిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చదవండి, నాతో పాటు కలిసి. చదువు రానోళ్ళు వినండి. యేసు ప్రభు ఎవరు, ఎప్పటివాడు, ఎప్పుడున్నాడు, ఎక్కడున్నాడు, ఈ విషయాలన్నీ అక్కడ రాసున్నాయి. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వమే నేను నియమింపబడి తిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చెయ్యక మునుపు, నేల మట్టిని రవ్వంతయు సృష్టించక మునుపు నేను పుట్టి తిని. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలములను నిర్ణయించినప్పుడు నేనక్కడుంటిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారలు ఆయన బిగించినప్పుడు, జలములు తన సరిహద్దులు మేరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరలను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని. ఈ మాటనే బలపరుస్తూ యోహాను సువార్త 1వ అధ్యాయంలో యోహాను భక్తుడు ఏం రాశాడో చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆ తర్వాత ఆయనే శరీరధారిగా మన దగ్గరికి వచ్చాడని 13వ వచనం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని వలె మహిమ వలె ఆయన మహిమను కనుగొంటిమి. నా ప్రియ దేవుని పిల్లరా, చూడండి యోహాను ఏమన్నాడు. 15వ వచనం. యోహాను ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుచు, నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటివాడు ఆయన అనియు, నేను చెప్పిన వాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పెను. అర్థమవుతుందా? ఎవరైనా దేవుని కుమారుడు, సృష్టికి ప్రధాన శిల్పి, ఈ సర్వలోకాన్ని కలుగజేసిన వాడు, వాక్యమై ఉన్న దేవుడు, ఆయన సజీవుడు, అమరుడు, ఆత్మలో ఉన్నవాడు, ఈ లోకాన్నంతటినీ కలుగజేసినవాడు. నిన్న మొన్నటోడు కాదు ఆయన. కానీ తన ప్రజలు పాపములో శాపములో ఉన్నారని, శత్రువు చేతిలో చిక్కారని, చీల్చబడుతున్నారని వారిని విడిపించటానికి, కాపరిగా ఉండటానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. మానవులను నాశనం చేస్తుంది దుష్టుడి యొక్క పాపము, పాప ఆశలు, కోరికలు, దురలవాట్లు మనల్ని పాడు చేస్తున్నాయి. కనుక యేసు ప్రభువు ఆ పాపము నుంచి, ఆ దుష్టుడి నుంచి మనల్ని విడిపించటానికి రక్షకుడిగా వచ్చాడు.
మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో యేసు ప్రభువు గురించిన జనన విధానాన్ని గురించి చెబుతూ 21వ వచనం ఇలా చెబుతోంది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థము. యోసేపుతో చెప్పినప్పుడు అదే మాట చెప్పాడు. మరియమ్మతో చెప్పినప్పుడు కూడా తన ప్రజలను వారి పాపము నుంచి ఆయన రక్షిస్తాడు. లూకా సువార్తలోనికి రండి. మొదటి అధ్యాయంలో మరియతో దేవుడు మాట్లాడినప్పుడు ఏమని చెప్పాడో చూడు. మరియతో దేవుడు మాట్లాడినప్పుడు 28వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు తన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానినే, ఇది ఎలాగు జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు. నీ కొడుకు కాదు, నీ కడుపున పుడతాడు కానీ ఆయన నీ కొడుకు కాదు, సర్వోన్నతుని కుమారుడు. పురుషుని సహాయం లేకుండా నీ గర్భంలోకి వస్తాడు, మానవ దేహాన్ని ధరిస్తాడు, ఈ లోకానికి వచ్చి మానవులను రక్షిస్తాడు, వారి పాపాల నుంచి విమోచిస్తాడు. కాబట్టి ఆయన జన్మ పరిశుద్ధమైనది, ఆయన జన్మ ప్రవచనపూర్వకమైనది, ఆయన జన్మ పరలోకము నుంచి భూలోకానికి దిగి వచ్చింది. క్రిస్మస్ అంటే పరలోక సంబంధమైనది. భూలోకంలో ఉన్న మనుషులను పరలోక వారసుల్ని చేయటానికి ప్రభువే ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన నిత్యరాజ్య పాలన చేసేవాడు. ఆయనతో ఎవడు సాటి రాడు. ఆయన మహాగణుడు, మహోన్నతుడు. ఆయన మన కొరకై మానవ దేహాన్ని ధరించాడు. మనం పోగొట్టుకున్న మహిమను, దేవునితో మనకున్న సమాధానాన్ని, సంబంధాన్ని తిరిగి స్థాపించడానికి వచ్చాడు. నేను 4వ విషయం చెప్తానన్నానే, దేవుని యొక్క పుట్టుక మానవుల పాప ప్రాయశ్చిత్తార్థమైనది. ఆయన మనలను మన పాపముల నుంచి విడిపించటానికి వచ్చాడు. మనల్ని చీల్చివేస్తున్న దురలవాట్ల నుంచి విడిపించటానికి వచ్చాడు. మనం గతంలో చేసిన పాపాలన్నీ క్షమించటానికి వచ్చాడు. మనల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చి ఆయనను సేవించే వారిగా చేయటానికి వచ్చాడు. మన చీకటిని, మన పాపమును తొలగించి మనల్ని సమాధాన మార్గంలో నిత్య జీవం చేర్చటానికి వచ్చాడు. కనుక రక్షకుడు అని అంటే శిక్ష నుంచి తప్పించేవాడు, ప్రభువు అని అంటే పోషించి పాలించేవాడు, తరతరాలకి మీ పిల్లల్ని. క్రీస్తు అని అంటే ఈ లోకం నుంచి పరలోకానికి చేర్చేవాడు. ఇమ్మానుయేలు అని అంటే ఇక్కడ అక్కడ ఎప్పుడు మీకు తోడుండే కాపరి, ఎప్పుడు మీకు తోడుండే కాపరి. కాబట్టి ఇంత గొప్ప దేవుడు క్రిస్మస్లో మన కొరకు అనుగ్రహించబడ్డాడు. ఆయన మహాదేవుడు, ఆయన ఆది అంతము లేనివాడు, ఆయన ఆత్మయ్య ఉన్నవాడు, శరీరాన్ని ధరించి మన దగ్గరికి వచ్చాడు. మనకు రాబోతున్న ఉగ్రతను, పాతాళమును, పాపమును తొలగించడానికి ప్రభు వచ్చాడు. ఎందుకనంటే పాపములో మరణిస్తున్న మనుషులు నిత్య నాశనానికి వెళతారు. పాపము ఒక క్రూర మృగము లాంటిది, అడవి మృగము లాంటిది. కనుక మద్యపానమే కానీ, వ్యభిచారమే కానీ, అబద్ధాలే కానీ, ధనాపేక్షే కానీ, గర్వమే కానీ, అవిధేయతే కానీ, తల్లిదండ్రుల్ని ధిక్కరించటే కానీ, ఎదుటివారిది ఆశించటమే కానీ, దేవుణ్ణి ఎదిరించటమే కానీ, ఇదంతా కూడా ఆజ్ఞ అతిక్రమము, మోసము, రౌడీయిజము, బూతులు, చెడ్డ మాటలు, ఇవన్నీ కూడా దుష్టుని వలన కలిగేవి. ఇవి దేవుని వలన కలిగేవి కావు. కాబట్టి అవిధేయత, గర్వము, పాపము, మత్తు పదార్థాలు, ఇవన్నీ కూడా దుష్టుడు మనల్ని చీల్చివేసే పనులు, మనల్ని నాశనం చేసేవి. సర్వలోకాన్ని నాశనం చేస్తున్నవివే. అక్రమ సంపాదన, అన్యాయపు సంపాదన, ఆ తర్వాత దొమ్మిడి, రౌడీయిజం చేయటం, కొట్టటం, తిట్టటం, బలాత్కారం చేయటం, దీనివలన మనుషులు నశించిపోతారు.
నా ప్రియ దేవుని పిల్లారా, భేదాల వలన మనుషులు నశించిపోతారు. కుటుంబాలు, జీవితాలు, ఆరోగ్యాలు చీల్చబడుతున్నాయి. ఎన్నో జీవితాలు విగ్రహారాధన వలన, పాపం వలన నాశనమైపోతున్నారు. కనుక తన ప్రజలను ఈ పాపం నుంచి రక్షించాలి అని దేవుడు సంకల్పించాడు. అందుకే ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. మనలను రక్షించటానికి మన కొరకై ప్రభువు రక్షకుడిగా వచ్చాడు. ఎందుకనంటే మనం ఆయన పిల్లలం గనక తోడేళ్ల నుంచి, క్రూర మృగాల నుంచి మనల్ని రక్షిస్తానన్నాడు. ఇది కూడా ఆయన వాగ్దానం చేశాడు. మీరు యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం చూస్తే ఆయన గొర్రెలను ఎలా కాపాడుతానని చెప్పాడో, దావీదును నేను పుట్టిస్తా, ఆ దావీదు ఈ గొర్రెలను కాపాడుతాడంటూ యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 20వ వచనంలో దేవుడు వాగ్దానం చేశాడు ప్రవచన రీతిగా. చూడండి 20వ వచనం. కాబట్టి ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఇదిగో నేనే కొవ్విన గొర్రెలను చిక్కిపోయిన గొర్రెలకును మధ్య భేదం కనుగొని తీర్పు తీర్చుదును. మీరు భుజముతోనూ ప్రక్కతోనూ త్రోసి కొమ్ములతో రోగం గల వాటన్నింటినీ పొడిచి చెదరగొట్టెదరు. నా గొర్రెలు ఇక దోపుడు కాకుండా గొర్రెకును మధ్య తీర్పు తీర్చి నేను వాటిని రక్షించెదను. వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించెదను. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. యెహోవానైన నేను వారికి దేవుడనై ఉందును. నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను. మరియు అవి అరణ్యములో నిర్భయముగా నివసించున్నట్లును, అడవిలో నిర్భయముగా పండుకొనున్నట్లును నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును. దుష్ట మృగములు దేశములో లేకుండా చేయుదును. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను. దీవెనకరమగు వర్షములు కురియును. ఫలవృక్షములు ఫలములిచ్చును. భూమి పంట పండును. వారు దేశంలో నిర్భయముగా నివసింతురు. నేను వారి కాడి కట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. ఇక వారు అన్యజనులకు దోపుడు సొమ్ముగా ఉండరు. దుష్ట మృగములు వారిని ఇక భక్షింపవు. ఎవరి వలననూ భయం లేకుండా వారు సురక్షితముగా నివసించెదరు. మరియు వారు ఇక దేశములో కరువు కలిగి నశించిపోకుండాను, అన్యజనుల వలన వారికి అవమానము ప్రాప్తించకుండాను వారి ప్రఖ్యాతి కొరకై తోట ఒకటి నేను ఏర్పరచెదను. అప్పుడు తమ దేవుడైన యెహోవానగు నేను తమకు తోడుగా ఉన్నాననియు, ఇశ్రాయేలీలైన తాము నా జనులై ఉన్నారనియు వారు తెలుసుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలు నగు మీరు మనుష్యులు, నేను మీ దేవుడను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అర్థమైందా? దేవుడు కాపరిగా దావీదును పంపుతానంటున్నాడు. అప్పటికే దావీదు చచ్చిపోయి చాలా కాలమైంది. మరలా దావీదు ఎట్టబడతాడబ్బా అనుకున్నారు జనాలు. లేదు, దావీదు వంశంలో యేసుక్రీస్తుని నేను పుట్టించి ఈ లోకానికి కాపరిగా పంపించి క్రూర మృగాల లాంటి దురలవాట్ల నుండి చీల్చివేయబడి నాశనం చేయబడుతున్న మిమ్మల్ని అందరినీ నేను రక్షించి విమోచిస్తాను అని దేవుడు చెప్పిన వాగ్దానం ఈరోజు నెరవేరింది. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పు. కాబట్టి క్రిస్మస్ ప్రవచనాత్మకమైనది, క్రిస్మస్ పరలోక సంబంధమైనది, క్రిస్మస్ పవిత్రమైనది, క్రిస్మస్ మన పాపములకు ప్రాయశ్చిత్తాన్ని కలుగ చేసింది. కనుక మనము ప్రాయశ్చిత్తము పొందాలి, మన దోషముల నుంచి విడుదల పొందాలి, దేవుడిచ్చే నీతి రక్షణ మనం పొందుకోవాలి. అంతేగాని పండగ పేరు చెప్పుకొని కొత్త గుడ్డలు కొనుక్కొని చక్కగా తిని రంగులు వేసుకొని ఇక డ్యాన్సులు డ్రామాలు ఇక బయట చూడండి సాయంత్రానికే. ముందేమో మాకు చిన్నప్పుడు హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానం అని వచ్చేది. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం అని ఫస్ట్ రికార్డింగ్. ఇంకా తర్వాత నన్ను కొరికేయి, నన్ను నమిలేయి, నన్ను మింగేయి. ముందేమో దేవుని పాటలు, తర్వాత ఏమో సినిమా పాటలు. ముందేమో అయ్యగారు వచ్చి ప్రారంభ ప్రార్థన చేస్తారు, ఆ తర్వాత చింతామణి నాటకం వేస్తారు. ముందు సిలువదారి నాటకం, తర్వాత చింతామణి నాటకం.
డ్రామాలు వేసుకోవటానికి, డ్యాన్సులు వేసుకోవటానికి, వండుకోవటానికి, తినటానికి, తాగటానికి, తలకబోసుకోవటానికి కాదు పండుగ. మన జీవితాలను చీల్చి చెండాడుతున్న పాపము నుంచి విడుదల పొందటానికి పండుగ. పరిశుద్ధులు నీతిమంతులు అవ్వడానికి పండుగ. స్వతంత్రులు అవ్వడానికి పండుగ. ఎంతకాలం చీల్చబడదాం? గొర్రెలు చీల్చబడినట్లు క్రూర మృగాల చేత ఈ రోజుకు రాజకీయాలతో, విగ్రహారాధనతో, అబద్ధాలతో, మోసాలతో, వ్యభిచారాలతో, త్రాగుడుతో, బూతులతో, కఠినత్వంతో, బలత్కారంతో మనుషులు ఒకరినొకరు చీల్చేసుకుంటున్నారు. గొర్రెలు కూడా చీల్చబడుతున్నాయట. కాపరి లేని గొర్రెలకు నేను కాపరిగా ఉంటానన్నాడు. కాపర్లు ఎప్పుడు గొర్రెలు లేనివైపోతాయి. మొట్టమొదటిది, మనల్ని కాపాడేవారు మరణిస్తే మనం కాపరి లేని వారం అవుతాం. అంతే కదా? మనల్ని కాపాడేది ఎవరు? మన అమ్మ, మన నాన్న. భార్యను భర్త, భర్తను భార్య కాపాడుతారు. సడన్గా వాళ్ళు చచ్చిపోయారనుకో, మనం కాపరి లేని గొర్రెలం అవుతాం. కానీ నిత్యము తోడుండే ఇమ్మానుయేలు మన వారు ఎవరు? మనల్ని కాపాడే కాపర్లు మరణించిన దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనకు అనిపించింది కదా అప్పుడప్పుడు, అమ్ముంటే బాగుండు, నానుంటే బాగుండు, నాకేదైనా కష్టం వస్తే చెప్పుకోవటానికి నాకెవరు లేరు అనిపించింది. అవును, ఎవరు ఎల్లకాలం ఉండరులే. గొర్రెలు కాపర్లేనివి ఎప్పుడవుతాయని అంటే మనల్ని కన్నవారు మరణించినప్పుడు. ఉన్నోళ్ళకి తెలియదులే వాళ్ళ విలువ, పోగొట్టుకున్న మాలాంటి వాళ్ళకి తెలిసిద్ది విలువ. అమ్మా నాన్న ఉంటే కనీసం పలకరించరు, మాట్లాడరు, పట్టించుకోరు. ఉంటారులే వాళ్ళే అనుకుంటారు, ఉంటారులే. కానీ అమ్మా నాన్న పోతే అర్థమవుతుంది అమ్మా నాన్న లేని లోటు ఎంతో. ఇద్దరిని పోగొట్టుకున్నాను కాబట్టి నాకు తెలిసి లోటు ఎంతో. పోగొట్టుకోని వాళ్ళకి అర్థం కాదు అమ్మా నాన్న. పోగొట్టుకుంటే తెలుస్తుంది. అమ్మా నాన్న ప్రేమించినట్లు ఎవరు ప్రేమించలేరు. అమ్మా నాన్న త్యాగం చేసినట్లు ఎవరు చేయలేరు. అమ్మా నాన్న కష్టపడ్డట్టు ఎవరు కష్టపడలేరు. అమ్మా నాన్న ఉంటే వారి విలువ మనకు అర్థం కాదు, కానీ వాళ్ళు వెళ్ళిపోతే తెలుస్తుంది ఆ విలువ ఏంటో. ఉన్నోళ్ళు వినియోగించుకోరు, ఉన్నోళ్ళు లెక్క చేయరు, ఉన్నోళ్ళు పట్టించుకోరు. ఎప్పుడైనా ఏదైనా కష్టం వచ్చినప్పుడు చెప్పుకోవాలనిపిస్తుంది. అక్కలు, అన్నలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, స్నేహితులు ఎంతమంది ఉన్నా అమ్మ నాన్న ఆదరించినట్లు ఆదరించలేరు ఎప్పుడు ఎవరు. కాబట్టి బాగా ప్రేమించి ఆదరించి అమ్మ నాన్న చచ్చిపోతే మరి ఎవరు మనకు? నిత్యుడగు తండ్రి యేసు ప్రభువు, ఆదరించే తల్లి యేసు ప్రభువు, ఆదుకునే అన్నలాంటి వాడు యేసయ్య, మన భారాలన్నీ భరించే భర్త లాంటి వాడు యేసయ్య. అర్థమవుతుందా? కాబట్టి ఆయన కాపరిగా మనకు తోడుంటాడు, మనల్ని నడిపిస్తాడు. ఇంకా గొర్రెలు కాపరి లేనివి ఎప్పుడవుతాయి అని అంటే, ఉన్న కాపరులు బలత్కారంగా ఉన్నారనుకోండి, అంటే తల్లిదండ్రులు కానీ, అత్తమామలు కానీ, భార్య కానీ, భర్త కానీ ఒకరికొకరు కాపర్లు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఒకరికొకరు కాపర్లు. ఈ కాపర్లు బలత్కారులు అయిపోయి బాధ పెడుతున్నప్పుడు మనం కాపరు లేక చెదిరిపోతాం. గుండె చెదిరిపోద్ది. కొన్నిసార్లు ఇల్లే వదిలిపెట్టి వెళ్ళిపోతుంటారు. భర్త పొద్దాకలు తిట్టి కొడతా ఉంటే బలత్కారంతో ఎట్లుంటుంది? అన్నదమ్ములు పొద్దాక కీడు కోరుకుంటుంటే ఎట్లుంటుంది? తల్లిదండ్రులు ఊరిక శపించి దూషిస్తుంటే ఎట్లుంటుంది? అత్తమామలు ఊరికే మన బొచ్చు కత్తిరించుకొని మన కొవ్వంతా కరిగించుకుంటే ఎట్లా? చాలాసార్లు గొర్రెలనంట బలత్కారులు ఏం చేస్తారనంటే కొవ్వు కరిగించుకొని తింటారట, బొచ్చు కత్తిరించుకొని కప్పుకుంటారట, వాటిని మేపరట. అవి గాయపడ్డా, అవి రోగంగా ఉన్నా, అవి బలహీనమైనా, అవి భయపడుతున్నా, అవి తప్పిపోయినా, అవి తొలగిపోయినా, క్రూర మృగాల నోట్లో పడినా విడిపించరట. ఏం చేస్తారు? నా కడుపు నిండిందా లేదా, నా కడుపు నిండిందా లేదా. అదే అధ్యాయం అక్కడే ఉంది చూడండి. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 2వ వచనం. నరపుత్రుడా, ఇశ్రాయేలీల కాపరులను గూర్చి ఈ మాట ప్రవచింపుము. ఆ కాపరులతో ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలీల కాపరులకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపవలను కదా. మీరు క్రొవ్విన గొర్రెలను వధించి కొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు కానీ గొర్రెలను మేపరు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగం గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుగట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెతకరు. ఇది మాత్రమే గాక మీరు కఠిన మనస్కులై బలత్కారముతో వాటిని ఏలుదురు. కాబట్టి కాపర్లు లేకయ్యే అవి చెదరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయను. అంటే కాపాడాల్సిన, పోషించాల్సిన, మేపాల్సిన, కట్టుగట్టాల్సిన భర్త కొట్టి తిట్టి అవమానం చేస్తుంటే, అనుమానిస్తుంటే, హింసిస్తుంటే ఎట్లా గొర్రెలు బతికేది?
అన్నలు తమ్ముళ్ళను అక్కలు చెల్లెలను ఆదరించి పోషించి ప్రేమించి సహాయం చేయకపోతే ఎట్లా వాళ్ళు బతికేది? అర్థమైందా? వృద్ధాప్యంలో ఉన్నప్పుడు పిల్లలు తల్లిదండ్రుల్ని పోషించి సన్మానించి సంరక్షించకపోతే వాళ్ళు ఎట్లా ఆదరించబడి బ్రతికేది, బాగుపడేది కదా? బలాత్కారం చేసి బాధించటం, కాపరి లేక చెదిరిపోయే పరిస్థితి అవుతుందన్నమాట. మరి అట్టేటప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దేవుడు న్యాయం చేస్తాడు, దేవుడు తీర్పు తీరుస్తాడు. ఎవరికి? బలిసి కొట్టుకునే గొర్రెలకి, బలహీనమైపోయి గాయపడిన గొర్రెలకి దేవుడు భేదం కలుగజేస్తాడు. అర్థమవుతుందా? కొన్ని గొర్రెలు శిక్షించబడతాయి. ఎప్పుడు? ఒళ్ళు బలిసి కొట్టుకున్నప్పుడు శిక్షించబడతాయి గొర్రెలు. కొమ్ములతో కుమ్ముతున్నప్పుడు, పక్కన వాటిని బాధ చేస్తున్నప్పుడు గొర్రెలకు శిక్ష విధిస్తబడుతుంది. దేవుడే కాపరే గొర్రెలకు శిక్ష విధిస్తాడు. బాధించబడుతున్న వారికి న్యాయం చేస్తాడు, బాధిస్తున్న వారిని దేవుడు శిక్షిస్తాడు. శిక్ష కూడా ప్రేమతోనే చేస్తాడు దేవుడు. అవి నాశనమైపోవాలని కాదు, అవి కూడా తమ మార్గాన్ని మార్చుకొని బాగుపడాలని కాపరి యొక్క ఉద్దేశం. కాపరి చేతిలో వంకి కర్ర ఉంటుంది కదా, ఇట్లాగా, దాన్ని దుడ్డు కర్ర అంటారు. దాని దుడ్డు కర్రతో గొర్రెలు బయటికి పక్కకు పోతున్నాయి అనుకోండి, పడిపోతాయేమోనని కాళ్ళకేసి మెడకేసి లాగుతారు. వచ్చిందా? సరి రాలేదనుకో వెనక్కి తిప్పి ఒకటి బీగుతారు. అర్థమైందా? ఈ వంకి కర్రతో ముందేమో కాళ్ళకేసి యువతలకి లాగుతారు, పోబాకమ్మ పడతావమ్మా, కాళ్ళు ఇరుగుతాయమ్మా అని వంకి కర్ర వేసి లాగుతారు. అది ఎంత లాగినా రాకపోతుంటే వెనక్కి తిరిపి ఒకటి వేస్తారు. అందుకే నీ దుడ్డు కర్ర, నీ దండం అదే. ఇటు తిప్పితేనేమో దుడ్డు కర్ర, ఇటు తిప్పితేనేమో దండం. వంకి కర్ర ఉంటుంది, ఇటుంటేనేమో దుడ్డు కర్ర, అట్ట కాకుండా ఇటు తిప్పారనుకో వెనక్కి, అదే దండం. మర్యాదకు చెప్పినప్పుడు వస్తే బాగుంటుంది, రాకపోతే ఈ దండంతో వేయాల్సి వస్తుంది అన్నమాట. దేవుడు అలా చేస్తాడు, ప్రేమతో ఆదరిస్తాడు, మార్గంలో పెడతాడు. ప్రేమను కనుక అర్థం చేసుకోకపోతే దుడ్డుకర వెనక్కి తిప్పి ఒకటేస్తాడు. నన్ను కూడా అట్టా వేశాడు దేవుడు. చాలాసార్లు చెప్పాడు, దారికి రా. నేను దారికి రాలేదు, అంతే, నన్ను శిక్షించాడు. శిక్షకు గురైనప్పుడు నేను సరైన మార్గంలోకి వచ్చాను. అంతే, దేవుడు కూడా ప్రేమగా మిమ్మల్ని పిలిచేటప్పుడు రాకపోతే మీకు అది కొడతాడు. కొట్టడం కూడా మంచిదే, శిక్ష కూడా మంచిదే. తండ్రి తాను ప్రేమించిన కుమారుని గద్దించి శిక్షిస్తాడు. అర్థమవుతుందా? పొద్దాకల దుడ్డు కర్రే కాదు, దండం కూడా ఉపయోగించాలి. ప్రేమలో శిక్ష కూడా ఒక భాగం. అర్థమైందా? ప్రేమలో శిక్ష కూడా ఒక భాగం. అందుకని మనం దేవుని శిక్షను తృణీకరించకూడదు. మనం దేవుని సన్నిధిలో ఉండాలి. ఆయన కాపరి లేని వారికి కాపరిగా ఉంటాడు. బలత్కారులైన కాపరులుంటే వాళ్ళు నీ బొచ్చు కప్పుకొని, నీ కొవ్వు కరిగించుకొని నిన్ను పక్కకు నెట్టేసేస్తూ ఉంటే దేవుడే నీ పక్షాన న్యాయం చేసి నీకు సహాయం చేస్తాడు. మూడవసారి గొర్రెలు కాపరి లేనివి ఎలా అవుతాయి అని అంటే, దొడ్డి నుంచి, మంచి కాపరి నుంచి, క్రమశిక్షణ, ఆదరణ అన్నీ ఇచ్చే, గాయం కట్టే, మేత పెట్టే, సంరక్షించే కాపరి నుంచి దూరంగా వెళ్ళిపోయారనుకో, అప్పుడు కూడా గొర్రెలు కాపరి లేనివి అవుతాయి. కొంతమంది అట్టు వెళ్ళిపోతుంటారు. బాగా ఆరోగ్యం ఉండి, బాగా సంపాదన ఉండి, బాగా తెలివి ఉండి, అంతా బాగా జరుగుతుంటే మెల్లగా దొడ్డి నుంచి దూరం అవుతారు. అంటే సంఘం నుంచి దూరం అవుతారు, ఆజ్ఞల నుండి దూరం అవుతారు, కాపరి నుండి దూరం అవుతారు, వారి కనుసన్నల నుండి దూరం అవుతారు. మెల్లమెల్లగా దూరం అయిపోతుంటే అప్పుడు మనం అడవి మృగములకు చిక్కిపోతాం. కాబట్టి గొర్రెలు అంటే దేవుని పిల్లలు. మానవులు ఎప్పుడూ సంఘానికి దూరంగా ఉండకూడదు, దేవునికి దూరంగా ఉండకూడదు, వాక్యానికి దూరంగా ఉండకూడదు, సహవాసానికి దూరంగా ఉండకూడదు. ఎంత మనం దూరంగా వెళ్ళిపోతే శత్రువు అంతా నాశనం చేస్తాడు. అందుకని దేవుని సన్నిధిలో ఉండాలి, వాక్యం వింటుండాలి, కంచెలో ఉండాలి. కంచె అంటే ఆజ్ఞలను దాటిపోకూడదు. కంచె కొట్టు వానిని పాము కరుస్తుంది. దొడ్డి దాటిపోతే గొర్రెలు క్రూర మృగాలకు గురైపోతాయి. అందుకని దేవుడు అన్నాడు, మీరు అలా దోపుడుకు గురి కాకూడదు, మీరు దొడ్డి దాటి వెళ్ళకూడదు, ఆజ్ఞలు మీరి వెళ్ళకూడదు, నీ కాపరిని మీరు వదిలి వెళ్ళిపోకూడదు. తల్లిదండ్రుల మాట, కుటుంబంలో, సంఘంలో సేవకుని మాట, సమాజంలో అధికారుల మాట మనము దాటి ముందుకు వెళ్ళకూడదు. బడిలో టీచర్ మాట దాటి వెళ్ళకూడదు. కొంతమంది కళ్ళు కప్పి ఏదో ఒకటి చేస్తుంటారు, వెళ్ళిపోతుంటారు అంతే. అమ్మా నాన్న కళ్ళు కప్పకూడదు, కాపరి కళ్ళు కప్పకూడదు, టీచర్ కళ్ళు కప్పకూడదు. వీళ్ళందరూ మన కాపరులు. అర్థమవుతుందా?
అందుకని కళ్ళు గప్పి ఆజ్ఞని మీరి బయటికి వెళ్ళిపోయావంటే తప్పకుండా క్రూర మృగం చేతిలో పడతావు. పాపమే క్రూర మృగము, సాతానుడే క్రూర మృగము. ఈ లోకము దాని ఆశలు, మన హృదయము దానిలో కలిగే పాప ఇచ్చలే మనల్ని చీల్చివేసే క్రూర మృగాలు. ఆ క్రూర మృగాల బారిన పడకుండా కాపాడేది దేవుడు, దేవుని ఆత్మ, దేవుని వాక్యం, దేవుని సేవకులు, మందిరం నిన్ను కాపాడుతుంది. కనుక గొర్రెలు దొడ్డిలో ఉన్నట్లు మనుషులు దొడ్డిలో ఉండాలి. ప్రధాన కాపరి యేసయ్య, ఈ లోకంలో కాపరులు దేవుని జతకాని వారు, మిమ్మల్ని వాక్యం చెప్పే కాపరులమైన మేము. కంచె ఆజ్ఞ దాటిపోకూడదు. ఒకసారి ఇట్లాగే ఒక ఆయన రాత్రివేళ గొర్రెలను కాస్తున్నాడట. రాత్రివేళ గొర్రెలను కాస్తూ ఉంటే అందరేమో పగలు కాస్తుంటే ఈయన రాత్రులు కాస్తున్నాడట. కారణం ఏమిటి అని అడిగారట అక్కడోళ్ళు. అవి ఎండకు సరిగా మేత మేవేమో, అలసిపోతాయేమో, ఒగురుస్తాయేమో, అందుకని మీరు పగలు మేపినా నేను రాత్రే మేపుతా, నా గొర్రెలు బాగా బలంగా ఉండాలి, చల్లపూట మంచి పచ్చిక మేసి హాయిగా పడుకోవాలి అని అంటున్నాడట. వాస్తవానికి మిగతా గొర్రెల కంటే ఈయన గొర్రెలు చాలా బలంగా ఉంటున్నాయట. అయితే వాళ్ళు అన్నారట, గొర్రెలు బలంగా ఉంటున్నాయి, గొర్రెలు సుఖంగా ఉంటున్నాయి, కానీ నువ్వు నష్టపోతున్నావు కదా, రాత్రి దొంగల నుంచి, క్రూర మృగాల నుంచి వాటిని కాపాడుతా నువ్వు నష్టపోతున్నావు కదా, నువ్వు చిక్కిపోతున్నావు కదా, నీ కళ్ళన్నీ గుంటలు పడిపోతున్నాయి కదా. అంటే పోనీలే, నేనేమైనా పర్వాలేదు, నా గొర్రెలు బాగుంటే అంతే చాలు అనుకున్నాడట. ఈ కాపరి గురించి, ఆ గొర్రెల గురించి చుట్టూ అందరూ చెప్పుకుంటున్నారట. వాడి గొర్రెలు భలే బలంగా ఉంటాయి, వాడు బాగా కాపాడుతాడు, వాడి ప్రాణాన్ని కూడా వాడు లెక్క చేయడు అని అనుకుంటున్నారు. ఆ ఊర్లో ఉన్న ఒక దొంగ దొంగిలిస్తే వాడి గొర్రెనే దొంగిలించాలా, తింటే ఆ బలిసిన గొర్రెనే తినాలనుకున్నాడట. అందుకని చాలాసార్లు ప్రయత్నం చేశాడట. కానీ ఇతడు మెలకువగా ఉండి రాత్రంతా మంద చుట్టూ తిరుగుతూ ఉండడం వలన ఏ దొంగ, ఏ క్రూర మృగము రావడానికి వీలు లేక ఒక్కటి కూడా దాన్ని ముట్టట్లేదట. ఒకరోజు దొంగోడు ఆలోచన చేశాడట, వాటిని దొంగిలించే క్రమంలో నా వల్ల అవ్వట్లేదు, వాటినే మెల్లగా బక్కకు లాగుదాం, బయటికి లాగుదాం అని చెప్పి ఎట్లొస్తాయా అని ఆలోచించి కాపరిలాగా పిలవటం నేర్చుకున్నాడట. కాపరి గొంతుతోనే పిలుస్తున్నాడంటే కాపరిలాగా పిలుస్తున్నాడట. కాపరి ఆ మందకు ఆ చివరి ఉన్నప్పుడు దొంగ ఈ చివరి నుండి కాపరిలాగా పిలిస్తే 2 గొర్రెలు టక్కని లెగిసినాయట. లెగవగానే వెంటనే కాపరి అన్నాడంట, అమ్మా నేను ఇక్కడున్నా, అది నేను కాదు, నాలాగా ఎవడో మిమ్మల్ని మోసం చేసి పక్కకు లాగాలని చూస్తున్నాడు, పోయారు, పోబాకండి, కూర్చో అనగానే 2 గొర్రెల్లో ఒక గొర్రె కూర్చుందంటే ఒకటి కూర్చోలేదట. కూర్చోకుండా అతి తెలివి, అది ఎట్టుందో చూద్దాం, వాడెవడో చూద్దాం, యాడికి తీసుకుపోతాడో చూద్దాం అంటుందట. అనుకొని మెల్లగా అటువైపు నడుస్తుందట. వెంటనే కాపరి అన్నాడట, ఏమ్మా వద్దని చెప్పినా కూడా పోతున్నట్టున్నావు, కాళ్ళ శబ్దం వినపడుతుంది, వాడు దొంగ అయి ఉంటాడు, నిన్ను నాశనం చేస్తాడు, పోబాకమ్మా పోబాకమ్మా అంటుందట. అయినా కూడా వాడు రా 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 అని పిలుస్తుంటే కాపరి కాదని తెలిసినా కూడా వాడిని చూడటానికనే వెళ్తుందట. అలా 4-5 పొదలు దాటనిచ్చి గబక్కన పొదల నుంచి వచ్చి గొంతు పట్టుకొని గట్టిగా పిసికేస్తున్నాడు. ఈలోపు కాపరి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, కాళ్ళతో గిలగిల గిలగిల కొట్టుకుంటుందంట. అది వెంటనే గొంతు గట్టిగా పట్టుకోగానే ఊపిరాడక తన్నుకులాడుతుందట. ఇక వాడు పట్టుకొని చిక్కిందే చిక్కని ఇక కోసుకొని తిందామని తీసుకొని పరిగెడుతున్నాడట. కొండల మీద ఉన్నాడు కదా, ఒక కొండ బోర్డు ఎక్కి దిగబోయే టయానికి కాపరి వచ్చి వాడి కాళ్ళు పట్టుకున్నాడట. మడిం పట్టుకొని, రే వదలరా నా గొర్రెని అన్నాడట. అప్పటికే అది గొంతు ఊపిరాడక విలవిల విలవిల కొట్టుకుంటుందట. ఎంత కఠినుడివిరా, కన్నపిల్లలంటే ఆ గొర్రెని అట్టబట్టుకున్నావేరా, అది నేను చెప్తే వినకుండా వచ్చింది, వదలరా వదలరా అంటూ కాలు పట్టుకున్నాడట. వాడు వెంటనే బొడ్డులో నుంచి కత్తి తీశాడట. వదలకపోతే పొడుస్తా అన్నాడట. ఏయ్ పొడుస్తానంటే భయపడతాను అనుకుంటున్నావా, ముందు వదలరా నా గొర్రెని అన్నాడట. వాడన్నాడట, ఇది బుద్ధిహీనరాలు, ఇది గర్విష్టిది, ఇది నీ మాట వినలేదు, నా చేతికి చిక్కింది, దీని కర్మ, దీన్ని చంపుతా నేను, నీ మాటిని ఒకటి కూర్చుంది కదా, అట్టిది కూర్చోవచ్చు కదా, బయటకు వచ్చింది కాబట్టి నా చేతికి చిక్కింది కాబట్టి నేను చంపుతా అంటాను. అప్పుడు ఈ కాపర్ అంటాడట, నేను బతికొండగా అది జరగడానికి లేదురా అన్నాడట. నేను బతికొండగా అది జరగడానికి లేదురా, వదలరా అన్నాడట. వదలకపోతే నిన్ను చంపుతానన్నాడు. అంతే, ఈ చేతిలో గట్టిగా పొడి చేసాడట. వదలకపోతే ఈ చెయ్యి పట్టు జారిపోతాను. అరే పొడిచావు గారా, ఇప్పుడన్నా వదలరా నా గొర్రెని అన్నాడట. గొర్రెని వదలటానికి కాదు, నువ్వు నా కాలు వదలటానికి మళ్ళా పొడుస్తానని ఈ చేతిలో పొడిచాడట. 2 చేతులు పొడిచి విలవిల్లాడుతా
పట్టు సడలిపోతుంటే గట్టిగా వాడి కాలు వాటేసుకున్నాడట. వాడి వేడి రక్తం వాడి కాలుకి అవుతుందట. ఒరేయ్, రక్తం అంతా కారిపోతుందిరా, ఇది మాట వినలేదు, తప్పిపోయి వచ్చింది, నువ్వు చెప్పినా వినలేదు, దీని గర్వానికి ఇది అవ్వాల్సిందే, నువ్వు మర్యాదగా వదిలితే బతుకుతావు, లేకపోతే తలలో బొడుస్తా అన్నాడట. తలలో కాదు, గుండెలో బొడిచినా సరే నేను మాత్రం వదిలిపెట్టాను, నేను బతికొండగా అన్నాడట. నువ్వు ఇట్లంటావా అని నడినెత్తి మీద కత్తితో పొడి చేసేసాడట. కళ్ళు తిరిగిపోతున్నాయి, ఇక పట్టు సడలిపోతుంది, బ్రెయిన్లోకి దిగబడిపోయింది కదా కత్తి, అందుకని కింద పడిపోతా. వాడు ఒక మాట అన్నాడట కాపరి, ఒరేయ్ ఇప్పుడన్నా నా గొర్రెను వదులురా అన్నాడట. చివరి మాట, ఇప్పుడన్నా నా గొర్రెను వదులురా. ఆ దొంగోడికి ఏం అర్థం కాలేదు. వీడు కడిపోయి కొర ప్రాణంతో ఉండి కూడా నా గొర్రెను వదులురా, దాన్ని చంపబాకరా, ప్లీజ్ రా అంటున్నాడట. వాడంతే నిలబడి ఒక్కసారిగా గొర్రెను వదిలేసేసాడట. ఆ గొర్రె ఈయన దగ్గరికి వచ్చిందట. రాగానే గొంతంతా నమ్మి, ఊపిరాడలేదమ్మా, ఎందుకు పోయావమ్మా, నేనేం తక్కువ చేశానే నీకు, ఎందుకు వెళ్ళావు చెప్పు, ఆ దొంగ పిలుపు నీకు నచ్చిందా, వాడు బతికిస్తాడు అనుకున్నావా, బాగు చేస్తాడు అనుకున్నావా, వాడు దొంగ దోచుకునేవాడమ్మా, చీలుస్తాడమ్మా, గొంతుకు వస్తాడమ్మా, పోకూడదమ్మా, చెప్తే ఏం లేదేమ్మా, ఎందుకు పోయావు చెప్పు అని నీ గొంతంతా నిమిరి, నువ్వు పోకపోతే నాకు ఈ దెబ్బలు తగిలే కాదు కదమ్మా, ఎందుకమ్మా ఇట్ట చేసావు, ఇప్పుడైనా మందులోకి పోమ్మా, నా కొడుకు నిన్ను కాపాడుతాడు, ప్లీజ్ అమ్మా పోమ్మా అని చెబుతున్నాడట. ఆ దొంగోడు అక్కడే కాళ్ళ దగ్గర ఉండి, చాలామంది కాపర్లను చూశాను కానీ ఇట్లాంటి కాపర్ని నేను ఎప్పుడూ చూడలేదురా, ఏందిరా గొర్రెలంటే నీకు ఇంత ప్రేమ, ప్రాణం పెట్టేంత ప్రేమ ఏమిట్రా, ఆడికైనా 3 కత్తిపోట్లే, మన కోసం ఈ లోకానికి ప్రాయశ్చిత్తం కోసం వచ్చిన యేసయ్య సాతాను చేతిలో, పాపం చేతిలో, నష్టము, నాశనము, దురలవాట్ల చేతిలో చిక్కి మన ఆదాయము, మన ఆరోగ్యము, మన అవయవాలు, మన ఆనందము, మన కుటుంబాలన్నీ చీలిపోయి మన ఆత్మ నిత్య నరకానికి వెళ్తుంటే మనల్ని దుష్టుడైన సాతాను చేతి నుంచి విడిపించడానికి ఆయనే రక్షకుడిగా వచ్చాడు. ఆయనకు ఒళ్ళంతా గాయాలే కదా, సూది మన మోపే ఖాళీ లేదు కదా, ఒక్క రక్తం బొట్టు మిగిల్చుకోలేదు కదా, మన దోషాలన్నిటికీ ఆయన తన శరీరంలో శిక్షను అనుభవించి మనలను రక్షించటానికి వచ్చాడు. చివరికి మరణాన్ని కూడా జయించి, పాతాళాన్ని జయించి, పాపాన్ని జయించి తిరిగి లెగిసి అన్నిటి మీద జయమిచ్చాడు, శత్రువు నుంచి విడిపించాడు. ఈ రక్షకుని మనం చేరుకోవాలి, ఈ రక్షకునిలోనే మనం నిలిచి ఉండాలి, ఆయన దొడ్డిలోనే ఉండాలి, ఆయన కంచెలోనే ఉండాలి, ఆయన ఆత్మలో మనము దేవుని వాక్యం అనే మేత మేస్తూ, మరి దేవుని యొక్క వాక్యం అనే నీళ్లు మనము తాగుతూ మన ఆత్మలను కాపాడుకోవాలి. ఆ రక్షకుని మనం వ్యర్థం చేయకూడదు, ఆ రక్షకునికి దూరంగా ఉండకూడదు, అడవి మృగాలకు మీరు బానిసలైపోకూడదు, అడవి మృగాలకు ఆహారంగా మారకూడదు. ప్రభువు దగ్గరికి వచ్చి ప్రభువులో నమ్మకమైన సాక్షులుగా మీరు నిలవాలి. నా ప్రియ దేవుని పిల్లరా, దేవునికి దూరం అయిపోవద్దు. రష్యా దేశంలో ఒక అమ్మాయి అంట ఇట్లాగే వాళ్ళ నాన్న బాగా తాగుతా, వాళ్ళ అమ్మ తాగుతూ ఉన్నారట. దేవుడు అంటే అస్సలు ఇష్టం లేదు, వాళ్ళంతా నాస్తికులు కదూ. ఈ అమ్మాయి దేవుడు తెలియకుండా, ప్రార్థన తెలియకుండా, వాక్యం తెలియకుండా పెంచాలనుకున్నాడట ఆ అమ్మాయిని. అట్లాగే పెంచుతున్నాడు. స్కూల్కి 1/2 కిలోమీటర్ దూరంలో ఇటు తీసుకుపోవచ్చట, కానీ అక్కడ చర్చి ఉందట, అందుకని దేవుడి గురించి వాక్యం వింటదేమో, ఈ పిల్ల దేవుని నమ్ముకుంటుందేమోనని 3 కిలోమీటర్లు తిప్పి తీసుకెళ్తాడట. కానీ రోజు ఇంట్లో ఇద్దరు తాగి కొట్టుకుంటుంటారట. ఒకతే కూతురు, నెమ్మది సమాధానం లేదు, కావలసినంత డబ్బు ఉంది. ఒకరోజు తాగిన మైకం సరిపోకపోతే ఈ పిల్లకు డబ్బులు ఇచ్చి బార్ షాప్కి వెళ్ళి బీర్ తీసుకురాపమ్మని పంపించారట, సారాదెమ్మని. ఈ పిల్ల బుట్టలో బాటిల్ వేసుకొని, డబ్బులు వేసుకొని బుట్ట పట్టుకొని వెళ్తుందట. ఆ పిల్లకి తెలీదు, అడిగిందంట బీర్ షాప్ ఎక్కడా అని. అప్పుడు వాళ్ళు వైన్ షాప్ ఇక్కడ ఉందని చెప్పారట. ఆ వైన్ షాప్కి వెళ్తున్నప్పుడు మధ్యలో ఇట్లా చర్చి తగిలిందట. ఆ చర్చిలో అందరూ ఆనందంగా పాటలు పాడుతూ స్తుతిస్తా ఆరాధిస్తున్నారట. ఆ అమ్మాయి వచ్చి ఎప్పుడు చర్చి చూడలేదు, దేవుని నమ్ముకున్న వాళ్ళని చూడలేదట. కిటికీ దగ్గరికి వచ్చి అలాగే వింటుందట. యేసయ్య ప్రేమగల్లోడు, మనల్ని కాపాడే కాపరి, మరణం నుంచి విడిపిస్తాడు, క్రూర మృగాల నుంచి విడిపిస్తాడు, పాపం నుంచి విడిపిస్తాడని వాళ్ళందరూ ఆరాధన చేసి పాటలు పాడుతుంటే ఇంత సంతోషం, ఇంత ఆనందం ఎప్పుడూ నాకు లేదే అని ఆలోచిస్తూ నిలబడిందట. అందరూ బిలబిలామంట, పిల్లలు బయటికి వెళ్ళిపోయారు. సండే స్కూల్ టీచర్ లోపల ఉంది. ఆ అమ్మాయి అక్కడి నుంచి అడిగిందంట, నేను లోపలికి రావచ్చా అని. ఎందుకు రాకూడదు, రా అన్నారట. ఈ అమ్మాయి ఆ బుట్ట పట్టుకొని అట్లాగే లోపలికి వచ్చిందట. ఇందాక మీరందరూ పాటలు పాడి స్తుతిస్తున్నారే, ఎవరిని అనిందట. ఆయన ప్రభు అయిన యేసు, మనందరి సృష్టికర్త, మన పాపాలను తొలగించేవాడు,
మనల్ని రక్షించేవాడు, మనల్ని క్షమించేవాడు, చచ్చిపోతే మనల్ని పరలోకం తీసుకెళ్తాడు, మనకున్న దురలవాట్లన్నిటి నుంచి మనల్ని విడిపిస్తాడు, మనకు నెమ్మది, శాంతి, పరిశుద్ధత, నీతి, విశ్వాసం, భక్తి నేర్పిస్తాడు, ఈ లోకంలో కాపాడుతాడు, పరలోకంలో మన ఆత్మల్ని చేర్చుకుంటాడు, పాతాళానికి వెళ్లకుండా దేవుడు మనల్ని తప్పిస్తాడు. అంత గొప్ప రక్షకుడు మన కోసం వచ్చాడు, ఆయన్నే మేము ఆరాధిస్తున్నామంటే ఏడి ఆయన కనపడటం లేదే అనిందట. అప్పుడు ఆ టీచర్ గారు అన్నారట, ఆయన పరలోకంలో ఉంటాడు, ఇక్కడ కూడా ఆయన ఆత్మలో ఉంటాడు, కానీ గాలి కనపడనట్లు ఆయన మనకు కనపడడు, మనం అడిగితే మన హృదయంలోకి వస్తాడు, మన ప్రార్థన ఆలకిస్తాడు, మనతో ఉండి మనల్ని నీతి మార్గంలో నడిపిస్తాడని చెప్పిందట. అట్లాగా అయితే నేను ప్రార్థన చేస్తే నాలోకి కూడా వస్తాడా? వెంటనే ఆ అబ్బాయి మోకరించి ప్రార్థన చేయి వస్తాడని చెప్పిందట. వెంటనే మోకరించి ఆ పిల్ల ప్రార్థన చేస్తుందట, యేసయ్య నీ గురించి నేను ఎప్పుడు వినలేదు, ఇప్పుడే విన్నా, నిన్ను తెలుసుకున్న వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నారు, చాలా ప్రేమించుకుంటున్నారు, చాలా భయభక్తులతో ఉన్నారు, వాళ్ళు చచ్చిపోయినా కూడా పరలోకం వస్తారంటనే, నరకాన్ని నుంచి తప్పిస్తావంటనే, పాపాలన్నీ క్షమిస్తావంటనే, దొరలవాట్లన్నిటి నుంచి విడిపిస్తావంటనే. మా అమ్మ మా నాన్నను కూడా విడిపించవా, నాకు కూడా ఆనందం ఇవ్వవా, నన్ను కూడా రక్షించవా, నా హృదయంలోకి వచ్చి నాకు కూడా ఇంత గొప్ప ఆనంద సంతోషాలు ఇవ్వవా, ప్లీజ్ యేసయ్యా, రాయేసయ్యా, నీకేం పక్షపాతం లేదంటగా అని ప్రార్థన చేస్తుండగా దేవుని పరిశుద్ధాత్మ ఆ బిడ్డ మీదకి వచ్చిందట. ఓ గొప్ప సంతోషం, నెమ్మది. దేవుని ఆత్మ లోపలికి రాగానే ఆ పిల్ల ఆలోచన అంతా మారిపోయింది. ఇక బీర్ షాప్కి వెళ్లకుండా బ్యాగ్ పట్టుకొని ఇంటికి పరిగెత్తిందట. అప్పటికే చాలా లేట్ అయిపోయింది కదూ. అప్పటికే చాలా లేట్ అయిపోవటం వలన వాళ్ళ అమ్మోళ్ళు బాగా కోపంగా ఉన్నారట, కసిగా ఉన్నారట. ఏమిటి ఇంకా రాలేదు, నువ్వు ఇంతసేపు ఏం చేస్తున్నావు అని చెప్పి కోప్పడి బుట్ట తీసుకున్నారట. కానీ బుట్టలో సారా బుడ్డి లేదన్నమాట. సారా బుడ్డి లేకపోతే బుట్టలో ఏం చేస్తున్నావు ఇప్పుడు దాకా, ఎందుకు ఇంతసేపు ఉన్నావు అని అడిగితే వాళ్ళు చెప్పారట, అమ్మా రోజు తాగుతున్నారు కదా మీరు, కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, ఎప్పుడు మన ఇంటిలో సంతోషం లేదు, ఆరోగ్యం లేదు, సమాధానం లేదు. కానీ ఈరోజు నేను బార్ షాప్కి వెళ్తుంటే అక్కడ మందిరంలో చాలామంది ఆనందంగా, సంతోషంగా, పరిశుద్ధంగా ప్రభువుని ఆరాధిస్తున్నారు. ఆ ప్రభువుకు నేను కూడా ప్రార్థన చేశాను, ఆయన నా హృదయంలోకి వచ్చాడు, మీరు అడిగితే మీ హృదయంలోకి కూడా వస్తాడు. ఇంతకాలం నుంచి తాగుతున్న ఈ తాగుడు మీకేమన్నా ఆరోగ్యం ఇచ్చిందా, మీ ఆదాయాన్ని నిలిపిందా, మీకేమన్నా సమాధానం ఇచ్చిందా, మన కుటుంబంలో ఏమన్నా నెమ్మది ఉండిందా? కానీ యేసయ్య వచ్చిన జీవితాల్లో, కుటుంబాల్లో చాలా నెమ్మది, సమాధానం అంట. చనిపోయిన తర్వాత కూడా పరలోకం అంట, నిత్య నరకం నుంచి తప్పిస్తాడట. ప్లీజ్ అమ్మా ఆ తాగుడు మానేసేయండి, యేసయ్య నమ్ముకోండి, అందుకే నేను కొనుక్కు రాలేదనిందట. ఇక వాళ్ళకి చెర్రెత్తిపోయి ఆ ఖాళీ బాటిల్ ఉంటే పగలగొట్టి మాకే చెప్తావా నువ్వని చెప్పి ఆ అమ్మాయిని విచక్షణ రహితంగా ఇద్దరు కలిసి పొడి చేశారట. ఆ తాగిన మత్తులో ఆ పిల్ల, మీ దండం పెడతానమ్మా, పొడవబాకండమ్మా, ఒక్క కూతురునమ్మా, ఎందుకమ్మా ఇట్ట చేస్తున్నారు, చూడమ్మా త్రాగుడు మిమ్మల్ని ఎట్ట చేస్తూ ఉందో, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, కొట్టబాకండమ్మా, యేసయ్య నమ్ముకోండమ్మా, నన్ను చంపితే చంపారులేమ్మా, యేసయ్య నన్ను నమ్ముకోండమ్మా అని చెబుతుందట. యేసయ్య నమ్ముకోమని చెబుతుంటే వాళ్ళు పొడిచి ఆ పిల్ల రక్తపు మడుగులో ఇక స్పృహ తప్పి పడిపోయిందట. ఎప్పుడైతే పడిపోయిందో అప్పుడు వీళ్ళు, అరే పిల్ల పలకట్లేదు, చచ్చిపోయినట్టుందని అప్పుడు వాళ్ళకి మైకం దిగి గబగబా పిల్లని పట్టుకొని హాస్పిటల్కి తీసుకెళ్లారట. హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ చెప్పారంటే, ఏంటి ఎట్లా జరిగింది అమ్మాయికి? మేమేనండి తాగిన మత్తులో మొత్తం అంతా పొడి చేసామండి, మా పిల్ల యేసయ్య గురించి చదువుతోంది, యేసయ్యని నమ్ముకోమంటుంది, కోపం వచ్చేసింది సారా తేకపోయేసరికి, అందుకే మేము బాగా కొట్టేసేసాం, అయ్యో ఒక పిల్లండి, ఆస్తి అంతా వేస్ట్ అయిపోద్దండి, అట్టొకట్ట బతికించండి అని అంటున్నారట. డాక్టర్ అన్ని టెస్టులు చేసి బ్రతికే అవకాశం లేదు, అన్నిటి అవయవాల్లో పొడి చేశారు మీరు, అసలు ఆ పిల్ల కాసేపే బతుకుద్ది, ఆ పిల్లతో ఏదో ఒకటి మాట్లాడండి అని చెప్తూ ఉండగా ఆ పిల్ల డాక్టర్ గారిని పిలిచిందట. డాక్టర్ గారు, నేను ఎక్కువసేపు బతకను, అయినా పర్లేదులేండి, మా అమ్మ మా నాన్న పిలవండి అనిందట. గబగబా వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. అమ్మా నేను ఇప్పుడు చచ్చిపోతే పరలోకానికి వెళ్తానమ్మా, యేసయ్య చచ్చిపోయిన తర్వాత కూడా ఆత్మకు పరలోకాన్ని ఇస్తాడు, నేనైతే నరకాన్ని తప్పించుకుంటా, కానీ మీ గురించే చింతగా ఉందమ్మా, ప్లీజ్ అమ్మా యేసయ్యని నమ్ముకోండమ్మా, యేసయ్య విడిపిస్తాడమ్మా, రక్షిస్తాడమ్మా, మన దోషాలన్నీ క్షమిస్తాడమ్మా, మనకు మంచి మనసు ఇస్తాడమ్మా, ప్లీజ్ అమ్మా యేసయ్యని నమ్ముకోండమ్మా అని ఆ పిల్ల చెబుతుందట. కొడితే కొట్టారులేమ్మా, ఏడవబాకండమ్మా, నేను చచ్చిపోతున్నానని బాధపడబాకండమ్మా, ఏ రోజైనా అందరం చచ్చిపోవాల్సిందే కదా, మీరు కూడా చనిపోయిన తర్వాత పరలోకం రావాలి అని అంటే దయచేసి ప్రభువుని నమ్ముకోండమ్మా, ప్లీజ్ అమ్మా నాకు మాట ఇవ్వండమ్మా, లేకపోతే నిత్య నరకం అమ్మా
అని చెబుతుందట. వాళ్ళ చేతిలో చేయేసి, పాప తప్పకుండా మేము యేసయ్యని నమ్ముకుంటాము, సారీ పాప అన్నారట. సారీ చెప్పబాకండమ్మా. నర్సులను పిలిచిందంట. నర్సులు, మీరు యేసయ్యని నమ్ముకున్నారా? మీ పాపాలను ఒప్పుకున్నారా? పరలోకానికి మీరు వెళ్తారా చచ్చిపోతే? యేసయ్యని నమ్ముకొని పరలోకాన్ని రండి అని నర్సులకు చెప్పిందంట. డాక్టర్ని కూడా పిలిచి డాక్టర్కి చెప్పిందట. ఆ తర్వాత ఇక చచ్చిపోయే క్షణాలు దగ్గర పడుతుంటే, రక్తంతో నిండిన నా గౌన్ ఎక్కడుంది అని అడిగిందట. వాళ్ళు తీసి డస్ట్బిన్లో వేసి వేరే హాస్పిటల్ డ్రెస్ వేశారు. ఆ గౌన్ తెప్పించుకుందట. ఎందుకమ్మా ఈ గౌను అని అంటే, కొంచెం ఒక ముక్క కట్ చేసి నా చేతిలో పెట్టండి అనిందట. ఆ ముక్క కట్ చేసి చేతిలో పెట్టారట. ఎందుకమ్మా ఇది అని అంటే, నేను ఇప్పుడు చచ్చిపోతాను కదా, యేసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు నా కోసం నువ్వేం చేశావు అని అంటే, యేసయ్య అమ్మా నాన్నకు నీ సువార్త ప్రకటిస్తుంటే వాళ్ళు నన్ను చంపారు, నీ కొరకు నా రక్తం చిందించా, ఇంకా బతికుంటే నేను చాలా చేద్దాం అనుకున్నాను యేసయ్య. బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం సంపాదించి నా డబ్బులతోటి చాలా మందిరాలు కట్టించి చాలా సువార్త ప్రకటించి చాలామందికి నేను ప్రకటిద్దాం అనుకున్నా, కానీ చచ్చిపోతున్నా. అందుకని నా రక్తం మాత్రం కొంచెం నీ కోసం కార్చాను. నువ్వు నా కొరకు కార్చిన రక్తం అంత కాదులే, నీది పవిత్ర రక్తం, నాదేమో అపవిత్ర రక్తము, అయినప్పటికీ నేను నీ కోసం రక్తం కార్చానని యేసయ్యకు చూపిస్తానని చెప్పి గుడ్డ చేతిలో పెట్టుకొని అట్లాగే చచ్చిపోయిందట. కానీ వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, ఆ డాక్టర్ వాళ్ళందరూ అక్కడే మోకరించి ప్రార్థన చేసి, ఇంత చిన్నపిల్ల ఇంత విశ్వాసమా, ఇంత దేవుని కొరకు బ్రతికిందా, మరి ఏం చేయాలా? ఉన్న ఆస్తి అంతా వాళ్ళు ఏం చేశారని అంటే, ఉన్న ఆస్తి అంతా అమ్మి మందిరాలు కట్టించి సువార్త పత్రికలు పంచిపెట్టి బైబిల్ ఇచ్చి అందరికీ కూడా సువార్త ప్రకటిస్తే యుఎస్ఎస్ఆర్ గవర్నమెంట్ కూలిపోయి క్రీస్తు సామ్రాజ్యం ప్రారంభమైంది. ఇప్పుడు అక్కడున్న పుతిన్ అనే ఆయన క్రైస్తవుడై దేవుని మందిరంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఒకప్పుడు నాస్తిక దేశం ఈరోజు దేవుని రాజ్యంగా మారిపోయింది. ఎవరి వలన? ఒక్క చిన్నపిల్ల. మనం కూడా ప్రభువుని తెలుసుకున్నాము, కానీ ప్రభువును ప్రకటించటంలో మనం చాలా వెనకబడ్డాం. కొందరు యేసయ్య గురించి వింటున్నా యేసయ్య రక్షణ కోరుకోవట్లేదు, పాపక్షమాపణ పొందట్లేదు. శత్రువు చేతిలో పడి మత్తు పదార్థాలకు బానిసలై, లోకానికి దాని ఆశలకు బానిసలై నష్టపోతూ కోరి కోరి మరణాన్ని తెచ్చుకుంటున్నారు, దేవుడిచ్చే రక్షణ పోగొట్టుకుంటున్నారు. ఈ క్రిస్మస్ రోజైనా క్రీస్తు దగ్గరికి వచ్చి నీతి మార్గంలో నడుస్తా సమాధానం కలిగి, దేవుడితో మనుషులతో సమాధానాన్ని కలిగి నిత్య జీవానికి వెళ్ళడానికి ప్రభువును హృదయంలోనికి స్వీకరించి ఆయన సంఘంలో ఉంటూ ఆయన వాక్యాన్ని వింటూ ఆయన ఆజ్ఞలను పాటిస్తుంటే ఆయన నిత్యమైన కాపరిగుండి నిన్ను నీ బిడ్డలను దీవిస్తాడు. ఈ లోకంలో పరలోకంలో శరీరంలో ఆత్మలో ఆయన మనల్ని దీవిస్తాడు. ఆయన సాక్షులుగా బ్రతుకుదాం. ప్రార్థన చేసుకుందాం. అందరం లెగిసి ఒక నిమిషం నిలవబడండి. ప్రార్థన చేసుకొని ప్రభువును వేడుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, నీ కొందనాలు. ఈ లోకానికి రక్షకుడిగా ఉదయించావు. మమ్మల్ని నాశనం చేస్తున్న శత్రువు నుంచి, పాపము నుంచి, శాపము నుంచి విడిపించే రక్షకుడిగా మా కొరకు ఉదయించావు. నా తండ్రి, మా పాపాన్ని తొలగించావు, మమ్ములను కరుణించావు. నీ వాత్సల్యంతో ప్రభువా మా కొరకు నాయన వెలగా చెల్లించబడ్డావు. నీ రక్తాన్నే, ప్రాణాన్నే ప్రభువా వెలగా చెల్లించి మమ్మల్ని విడిపించావు. నీ దొడ్డిలో చేర్చావు నాయన, నీ సన్నిధిలో మమ్మల్ని చేర్చావు నాయన. మేము నాయన నీ సాక్షులుగా బ్రతికే కృప దయచేయండి. రష్యా దేశంలో చిన్నపిల్ల నీ కొరకు నాయన బ్రతికుంటే ఎంతో చేద్దామనుకుంది, కానీ జీవితం ముగిసిపోతున్నప్పుడు నీ కొరకు తను ప్రభువా తల్లిదండ్రులకు, డాక్టర్లకు సువార్త ప్రకటించానన్న విశ్వాసంతో, సంతృప్తితో మరణించింది నాయన. మాకెంతో జీవితం ఇచ్చావు, ఎంతో సంపాదన ఇచ్చావు, ఎంతో తెలివినిచ్చావు, ఎన్నో అవకాశాలు ఇస్తున్నావు, ఎందరికో ప్రకటించగలిగిన జ్ఞానాన్ని, మాటలను ఇచ్చినావు. కానీ ఎందుకో ఆ రక్షణను మా దగ్గరే ఉంచుకున్నాం. కొన్నిసార్లు రక్షణను, రక్షకుడిని రోడ్డు పక్కన పడేశారు కొందరు షోకేసుల్లో పెట్టి అలంకారంగా చూస్తున్నారు. నా ప్రియ ప్రభువా, గొల్లలు కానీ, జ్ఞానులు కానీ, ప్రభువా తండ్రి సుమియోను కానీ, హన్నా కానీ రక్షకుడువైన నిన్ను అనేకులకు ప్రకటించినారు. ప్రభువా నీ రక్షణ, విమోచన ప్రకటించే భాగ్యం మాకు దయచేయండి. నీ గొర్రెలుగా నీ దొడ్డిలో ఉండి, నీ కంచె, నీ ఆజ్ఞలు మేరకుండా, నీ సేవకులను దాటిపోకుండా, నీ నీతిని, నీ పరిశుద్ధతను విడిచిపెట్టకుండా నాయన నీ అందరి భయభక్తులతో, నీతోనూ మనుషులతోనూ సమాధానం కలిగి ప్రభువా నీ బిడ్డలుగా నీ సన్నిధిలో బ్రతికి శరీరంలో, ఆత్మలో వర్ధిల్లే భాగ్యం మా అందరికీ దయచేయమని, నిత్యమైన కాపరిగా, ఇమ్మానుయేలుగా, రక్షకుడిగా, ప్రభువుగా, క్రీస్తుగా మాకు నీవు తోడుండి మా మంచి కాపరివై
నాయనా నిత్య జీవానికి మమ్మల్ని నడిపించుమని, మమ్మలను మా బిడ్డలందరినీ నీ కృపలో కాపాడి, నీ రెక్కల క్రింద ఉన్న ఆరోగ్యం, నీ సన్నిధిలో ఉన్న ఆనందం, నీ దగ్గర ఉన్న విడుదల, విమోచన, పాపం మీద, దుష్టుడి మీద, మరణం మీద విజయం మాకు అనుగ్రహించి నాయనా జయముతో నింపుమని యేసు నామాన వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది, ఒక నిమిషం కూర్చోండి. కేక్ కట్ చేసి ప్రభు యొక్క జన్మదినాన్ని మనము